హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ ఛానల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నానండి. సేమ్ క్వశ్చన్ ఒక్కళ్ళే 3-4 టైమ్స్ అడిగారు. సో నేను అప్పుడు వాళ్ళకైతే రిప్లై ఇవ్వలేదు. బట్ దీని గురించి అసలు చెప్దాము, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నా షేర్ చేద్దాము అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అసలు ఎలాంటి వీడియోస్ అయితే రీయూజ్డ్ అవుతుంది అండ్ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు ఏంటి క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు వీడియోని వస్తే లైక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక అసలు ఎడ్యుకేషనల్ ఛానల్స్ అంటే మనం ఒక టాపిక్ తీసుకుంటాము. ఒక టాపిక్ తీసుకుని దాని గురించి మొత్తం ఒక టాపిక్ కాకపోయినా ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం. ఆ సబ్జెక్ట్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అన్నమాట. సో అలా అన్నప్పుడు అది మనకు తెలిసిన టాపిక్ అయి ఉండాలి. ఏదో వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అట్లా కాదు. మనకెంత తెలుసు, మనం ఎంత చెప్పగలము. ఇదేంటంటే ఎడ్యుకేషన్ అంటే కరెక్ట్గా ఉండాలి. ఏదో ఊరికే వ్యూస్ కోసం చెప్దాంలే అన్నట్టు ఉండకూడదు. అది మీకు తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తేనే మీరు చెప్పగలరు ఎడ్యుకేషనల్ ఛానల్స్ అంటే. సో ఖచ్చితంగా ఒక మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని మీకు వచ్చిన సబ్జెక్టే అయి ఉండాలి అది ఒకటి. అండ్ ఇంకోటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి వీడియోస్ విషయంలో. డైలీ పోస్ట్ చేయడమా లేదా వీక్లీ వన్సా ట్వైసా త్రైసా ఏంటనేది చూసుకుని మనం ఆ వీడియోస్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇంకోటి వీలైనంత తక్కువ టైంలో చెప్పడానికి చూడాలండి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ చెప్పాల్సిన మ్యాటర్ ఎక్కువ ఉంది, దాన్ని పార్ట్స్గా పెట్టొచ్చు అనమాట. ఎక్కువసేపు చూడాలన్నా కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. సో మోర్ దెన్ 10 minutes వస్తుంది అనుకోండి. సో ఫస్ట్ పార్ట్ 10 minutes, నెక్స్ట్ పార్ట్ 10 minutes. సో అట్లా ఒక 2 to 3 parts లాగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ కనిపిస్తూ చేస్తే ఫాస్ట్ రీచ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ క్లాస్లో ఉన్నట్టే కదా, అండ్ చెప్పేది కూడా బాగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో కనిపిస్తూ చేయడానికి ట్రై చేయండి. మీరు కనుక మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే కనిపిస్తూ చేస్తే మంచి ఫాస్ట్గా అయితే రీచ్ వస్తుందండి. నేను అబ్జర్వ్ చేసిన ఛానల్స్ని బట్టి చెప్తున్నాను. ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఛానల్స్ అయితే కనుక కనిపిస్తూ చేస్తే ఫాస్ట్ రీచ్ ఉంటుంది అనమాట. అండ్ మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది కనిపించి చేస్తూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేనేనండి, ఇప్పుడు ఈ ఛానల్లే ఉంది. నేను ఫస్ట్లో అసలు ఇలా కనిపిస్తూ చెప్పాలంటే తడబడిపోతూ ఉండేదాన్ని. అది వీడియోస్లో కనపడదులేండి. అయినా సరే ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది మనకి, అంటే కరెక్ట్ చెప్తున్నామా లేదా ఏంటి అనేది. బట్ ఇప్పుడు అలవాటైపోయి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ నోట్ చేసుకోలేదు, నేను నోట్ చేసుకొని పాయింట్స్ కూడా సడన్గా వచ్చి చెప్పేస్తూ ఉంటాను అనమాట, సడన్గా గుర్తొచ్చి. సో అది ఎప్పుడు వస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ వస్తేనే వస్తుంది. సో మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అనమాట కనిపిస్తూ చేస్తే. ఫస్ట్లో కష్టం అవ్వచ్చు, తర్వాత స్లోగా అలవాటు పడిపోతారు. సో అదనమాట. ఇది మీకు ఓకే అనుకుంటేనే, కనపడి చేసినా ప్రాబ్లం లేదు అనుకుంటేనే చేయండి, అప్పుడు ఫాస్ట్ రీచ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి బోర్డు యూజ్ చేయండి. మనకి వైట్ బోర్డ్స్, బ్లాక్ మార్కర్స్ ఇవి ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. అలా చేసినా కూడా ఈజీగా అర్థమవుతుంది, ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మీరు వీడియో రికార్డింగ్ ఎలా అయినా చేయండి, అది ఆడియన్స్కి అర్థం కావాలంటే మీరు కనిపిస్తూ చేసినా కనిపించకుండా చేసినా సరే ఏదైనా ఆడియన్స్కి అర్థమయ్యేలాగా వీడియోస్ తీయాలన్నమాట, మెయిన్ అది. అండ్ ఇంకోటి కొంతమంది పీడిఎఫ్స్ యూజ్ చేయవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. పీడిఎఫ్స్ యూజ్ చేయకూడదండి. అది ఈవెన్ మన ఓన్ అయితే ఓకే, బట్ కొంతమంది వేరే వెబ్సైట్స్ నుంచి తీసుకుని లేదా గవర్నమెంట్ సైట్స్ నుంచి తీసుకుని అవన్నీ షేర్ చేయాలనుకుంటారు వాయిస్ ఇచ్చి. అలా చేయదలుచుకుంటే మీరు కనిపించాలి వీడియోలో. మీరు కనిపిస్తూ ఒక పక్కన కనిపిస్తూ ఆ పీడిఎఫ్ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఒక పక్కన లైక్ సర్కిల్లో అప్పుడు మనకి వీడియోలో మొత్తం మ్యాటర్ అంతా వీడియో కనిపిస్తుంది, మన వీడియోనేమో ఒక సర్కిల్ లాగా ఉంటుంది అనమాట. అలా ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. అది కైన్ మాస్టర్లో కూడా చేయొచ్చు దాన్ని. సో అట్లా అనమాట. సో అలా చేశారనుకోండి మీకు రీయూజ్డ్ కంటెంట్ అని కూడా రాదు. ఒకవేళ రీయూజ్డ్ అని వచ్చినా కూడా మనం వాళ్ళకి అపీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వచ్చినప్పుడు సో అలాంటి వీడియోస్కి మీరు కనిపిస్తూ చేయండి, ఆ ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది అసలు. అండ్ ఇంకోటి అక్కడ అలాంటి పీడిఎఫ్స్ అవి యూజ్ చేసే టైంలో మొత్తం ఆ పీడిఎఫ్ ఇమేజే కాకుండా మీరు కూడా కనిపించండి. అంటే మొత్తం కంప్లీట్ వీడియో మీరు కూడా కనిపించండి. అంటే మాట్లాడేటప్పుడు, అంటే మనం మొత్తం ఎక్స్ప్లెనేషన్ లేదు, మధ్యలో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు కనిపిస్తూ చెప్పండి, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎడిటింగ్కి దానికి టైం పడతాయి, కానీ అలా చేస్తే మనకి ఎప్పటికీ ప్రాబ్లం రాదు. అండ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీరు ఎవరు చెప్పని టిప్స్, ఎవరికి తెలియని టిప్స్ చెప్పడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడి నుంచైనా తెలుసుకున్నా పర్వాలేదు, బట్ మీ వేలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏది చెప్పారో అట్లాగే కాకుండా మీ వేలో ఇంకా ఈజీగా ఆ టిప్స్ అనేవి చెప్పారనుకోండి, ఆడియన్స్ ఫాస్ట్గా కనెక్ట్ అవుతారనమాట.
ఇంగ్లీష్ విషయంలో చూసానండి యాక్చువల్గా నేను, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే కనిపిస్తూ చేసే వాళ్ళకి ఫాస్ట్గా వస్తున్నారనమాట సబ్స్క్రైబర్స్. అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్కి మెయిన్గా వాయిస్ అనేది కంపల్సరీ ఉండాలండి, అండ్ మైక్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే వాయిస్ అనేది క్లారిటీగా ఉంటేనే ఆడియన్స్కి చూడబుద్దేస్తుంది. నాట్ ఓన్లీ ఈ కంటెంట్ అనే కాదు, ఏ కంటెంట్ అయినా సరే వాయిస్ క్లారిటీగా ఉంటేనే కదా వీడియో చూడాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు ఎఫోర్డ్ చేయగలిగిన మైక్ మంచిది తీసుకుని యూజ్ చేయడం బెటర్. అండ్ కొన్నిసార్లు ఎడ్యుకేషనల్ ఛానల్స్కే కాదు, మోటివేషనల్ ఛానల్స్ ఇలాంటి వాటికి కూడా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మానిటైజేషన్ అవ్వదు. ఒక్కొక్కసారి రీయూజ్డ్ అని వస్తుంది, ఊరికి టెక్స్ట్ ఇచ్చి వాయిస్ ఇచ్చిన దానికి. కానీ మీరు దానికి అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అపీల్ చేసుకుంటే సక్సెస్ అయితే కనుక మళ్ళీ మానిటైజేషన్ అయితే వస్తుంది అనమాట. ఎడ్యుకేషనల్ ఛానల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి ఆడియన్స్కి. ఏది పడితే అదైతే పెట్టకూడదు, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు. సో ఖచ్చితంగా మీకు తెలుసు అనుకుంటేనే పెట్టండి వీడియోస్ దాని రిలేటెడ్. అండ్ మెయిన్గా టాపిక్ కనుక ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఎంగేజింగ్గా ఉండాలి, వీడియో ఎక్కువసేపు చూడాలి ఆడియన్స్ అనుకుంటే ఎంగేజ్ చేయాలన్నమాట. వీడియోలో ఆడియన్స్ని ఎంగేజ్ అవ్వాలంటే ఏంటి, రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్పాలి మనం. సో రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తేనే వాళ్ళకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు అనమాట. ఈవెన్ ఇప్పుడనే కాదు, ఇది నాకు ఇప్పుడు ఈ మాట చెప్తుంటే నాకు మా ఇంటర్మీడియట్ గుర్తొచ్చిందనమాట. సో కెమిస్ట్రీ, అసలు ఆ కెమిస్ట్రీ అనేది నాకు అసలు వచ్చేదే కాదు. ఒకసారి ఉండేవాళ్ళు ఇంటర్మీడియట్లో, అసలు ఆయన చెప్పే విధానం మనకి ఆ రోజుకి బుర్రలోకి వెళ్ళిపోవాల్సిందే అది అంతే. సో అలా అనమాట, అంతా లైవ్గా జోక్స్గా అలా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా గుర్తున్నాయి నాకు కొన్ని అని చెప్పిన దాంట్లో. సో అలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట. అండ్ ఇవన్నీ చేసినా కూడా వ్యూస్ రాకపోవచ్చు. మెయిన్ ఓపిక ఉండాలండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీకు ఎంత ఓర్పుగా వెయిట్ చేస్తే అంత ఫాస్ట్గా సక్సెస్ వస్తుంది. అసలు ఇంకోటి చెప్తాను ఎడ్యుకేషనల్ ఛానల్స్ గురించి. యాక్చువల్గా యూట్యూబ్కి వచ్చేది ఆడియన్స్ ఎందుకు, ఎంటర్టైన్ అవ్వడానికి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకున్న టైంలో చదువుకుంటారు, ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్కి వస్తారు. సో అక్కడ కూడా యూట్యూబ్లో కూడా ఎడ్యుకేషన్ అంటే కష్టం కదా, చదువు రిలేటెడ్ అంటే. సో వాళ్ళైతే చూడరు. కానీ మనకి చాలా టాపిక్స్ ఉన్నాయిలేండి. ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్స్ గురించి, అదే లాంగ్వేజెస్, ఇవన్నీ యూస్ఫుల్ వీడియోసే అవుతాయి. కానీ అవన్నీ చెప్పేటప్పుడు కూడా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మీరు వ్యూస్ కోసం ఏదో ఒకటి పెట్టి అప్పటికప్పుడు వ్యూస్ వస్తాయి, బట్ అది ఫేక్ అనుకోండి, తర్వాత మీకు ఆ గ్రోత్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఒక వీడియో మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నెక్స్ట్ మినిట్ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు ఒకవేళ మీ సబ్స్క్రైబర్ అయినా కానీ. లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు అనుకోండి, మీరు ఒక వీడియోలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి చూడరు. సో అలా ఉంటుందన్నమాట. సో కేర్ఫుల్గా ఉండాలి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా యూట్యూబ్లో, ఎడ్యుకేషన్ అనే కాదు ఏదైనా సరే. అండ్ మెయిన్గా ఈ ఎడ్యుకేషనల్ ఛానల్స్కి మ్యూజిక్ అసలు ఇవ్వద్దండి. పీడిఎఫ్స్ పెట్టి మ్యూజిక్ అనేది అసలు వాడొద్దు. ఖచ్చితంగా కంపల్సరీ వాయిసే ఉండాలి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఈ ఎడ్యుకేషనల్ ఛానల్ అంటే కంపల్సరీ వాయిస్ ఇచ్చే పెట్టండి, అప్పుడే మానిటైజేషన్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.